శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. భగవద్బంధువులకు, భక్త మహాశయులకు అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆదివారం రోజు 21వ తారీఖు జూలై 21, 2024 ఆదివారం రోజున గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. ఈ సందర్భంగా కోదండరామ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నాను. 21వ తారీఖు మా గురువు గారి ఆదేశానుసారం ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి లాంచ్ అవుతుంది. దాంట్లో గురు పౌర్ణిమ రోజు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాను మరొక వీడియోలో. ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్లో కేవలం ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిషాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు, శాస్త్ర సమ్మతమైన శాస్త్రబద్ధమైన విషయాలు మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా పండగలు, వాటి ప్రాముఖ్యత, వాటి ప్రాశస్త్యం, పండుగలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా ఆచరించాలి. కొన్ని పండుగలు సందిగ్ధంలో ఉంటాయి, ఏ రోజు చేయాలి, వాటికి సంబంధించినటువంటి సంశయాల్ని నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా పరిశీలనాత్మకమైనటువంటి విషయాలను మాత్రమే నేను ఆ ఛానల్లో ప్రస్తావిస్తాను. శాస్త్ర సమ్మతంగా ఉండాలి, సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి, ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాంటి విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. పురాణ సంబంధమైన విషయాలు, వేద సంబంధమైన విషయాలు, శాస్త్ర సంబంధమైన విషయాలు, ఇతిహాసాలకు సంబంధించిన, తర్వాత లిటరేచర్ సంబంధించినటువంటి విషయాలు, అంటే సాహిత్యము, సారస్వతము, వాటి సౌరభం, వాటికి సంబంధించిన ప్రాముఖ్యత, అనేక అంశాలు ప్రతిరోజు కానీ లేదా డే బై డే కానీ నేను ఆ ఛానల్ ద్వారా మీకు సమాచారం ఇస్తాను. నేను చెప్పినటువంటి విషయాల మీద ఏమైనా అనుమానాలు, డౌట్స్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు అడగొచ్చున్నాను. వాటిని మళ్ళీ నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. నా నేర్చిన భంగి చెప్పి, అంటే మా గురువు గారు ఏదైతే చెప్పారో, మా గురువుల ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో, నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికి అన్నట్లుగా నాకు తెలిసినటువంటి సమాచారం, ధర్మ సందేహాలు, అనేక రకాల విషయాలుగా, ఒకటి కాదు, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయాలు, జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన విషయాలు, వాస్తు సంబంధించినటువంటి విషయాలు, పండగలు, తర్వాత వాటి ప్రాముఖ్యత, ఇంకా అనేక విషయాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మీకు ఆ ఛానల్ ద్వారా రేపు 21వ తారీఖు నుంచి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రెండవ అంశం ఏంటంటే, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నాను. లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది. బివి రామన్, తర్వాత లాహిరి, తర్వాత కృష్ణమూర్తి, ఇలాంటి సైంటిస్టులు తయారు చేసినటువంటి, అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 సైంటిస్టులు తయారు చేసిన ఒకటి ఆస్ట్రాలజికల్ సాఫ్ట్వేర్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే ఇంకా అప్డేట్ అయినాయి అన్నమాట, లేటెస్ట్ విషయాలు. గత 10 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను ఆదరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు
కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా నన్ను అలాగే ఆదరిస్తారని. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాలు చాలా కాలం నమ్మవచ్చా నమ్మకూడదా అనేటువంటి విషయంలో చాలా పరిశోధన కూడా నేను చేశాను. అంటే శస్త్రతుల్యం శాస్త్రం. శాస్త్రం ఏం చెబుతుంది అంటే విషయాన్ని చెబుతుంది. దాన్ని ఏ విధంగా మనం అన్వయించుకోవాలో మన నాలెడ్జ్. శస్త్రంలాగా శాస్త్రం చెబుతుంది. శాస్త్రము అంటే ఏమిటి? మారనిది అని అర్థం. ఎప్పుడూ మారదు. ఏ కాలంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు గణిత శాస్త్రం ఉందనుకోండి, 2 1 2 2 4 2 3 6 అని చదువుతాం. నేను చదివిన అలా చదవాలి, మీరు చదివిన అలాగే చదవాలి. 1000 సంవత్సరాల క్రితం అలాగే చదివారు, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత కూడా అలాగే చదవాల్సింది. ఒకవేళ అలా నేను చదవలేదనుకోండి, 2 3 7 2 4 18 అని చదివాను అనుకోండి, నాకు 2 ఎక్కం రానట్టు. అంటే శాస్త్రం ఏమి నాకు తెలియనట్టు. శాస్త్రం ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానంలో, దాన్ని ఆవిష్కరించే విధానంలో మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి శాస్త్రం ఎప్పటికి కూడా చెబుతూనే పోతుంటుంది, సమ్మతంగానే ఉంటుంది. కానీ దాన్ని మనం గ్రాస్ప్ చేయగలగాలి, దాన్ని మనం తెలుసుకోగలగాలి, ఆచరించగలగాలి. శాస్త్రం చెప్పినట్టుగా ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి. అయితే దాదాపు భారతదేశంలో ఒక 20 సంవత్సరాలు ఇది ఆస్ట్రాలజీని నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది శాస్త్రమేనా, ఇది సైన్సా కాదా అని చెప్పేసి అనేక మంది, వేల మంది పరిశోధన చేసిన తర్వాత అందరూ కలిసి ఒక నిర్ధారణకు వచ్చేసే ఇట్ ఈస్ సైన్స్. ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో సైన్స్. ఆస్ట్రాలజీ డిపెండ్ ఆన్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ మీన్స్ ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. ఖగోళ శాస్త్రం అంటే మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, మొత్తం ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాల వలయం, గెలాక్సీ, పాలపుంత, గెలాక్సీ అంతా కూడా మనకు దానికి సంబంధించిన సమాచారం అంతా ఆస్ట్రానమీ. దీన్ని ఆధారం చేసుకొని ఆస్ట్రాలజీ మనకు మనుగడలో ఉంది. అయితే చాలా జ్యోతిష శాస్త్రాలు ప్రచారంలో ఉన్నాయి, కానీ వాటికి శాస్త్రీయత లేదు. శాస్త్రీయత కానీ గుర్తింపు కానీ లేదు. ఇప్పుడు ఏదో చిలక జోష్యం చెబుతారు కొంతమంది, చిలక ద్వారా. దానికి ఒక శాస్త్రీయత లేదు, దానికి ఒక గుర్తింపు లేదు, దానికి ఆధారం లేదు. ఏదో గవ్వలేసి జ్యోతిష్యం చెప్తారు కొంతమంది, దానికి ఆధారం లేదు, శాస్త్రీయత లేదు. ఏదో తమలపాకు జ్యోతిష్యం అని చెప్తారు. తమలపాకు తీసేసి దాంట్లో ఏదో రంధ్రాలు ఉన్నట్టయితే ఇలా జరుగుతుందని చెప్పేసి, దానికి శాస్త్రీయత లేదు. దేనికి శాస్త్రీయత ఉంది, దేనికి గుర్తింపు ఉంది భారత ప్రభుత్వం చేత అంటే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్. దీన్ని ఆధారంగా చేసుకొని, అంటే మనం పుట్టినటువంటి సమయము, మనం పుట్టినటువంటి నక్షత్రము, గడియ, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాల చలనం, దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటి శాస్త్రం. అది మనకి ఇప్పుడు కోర్సులుగా కూడా మనకు అనేక యూనివర్సిటీల్లో, ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ, భారతదేశంలో చాలా యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ అంటే ఒక పీజీ కోర్స్, ఒక 2 సంవత్సరాల కోర్సుని జ్యోతిష్ శాస్త్రాన్ని యూనివర్సిటీ స్థాయిలో చెబుతుంది. పిహెచ్డీలు ఉన్నాయి దీంట్లో. మరి ఆస్ట్రాలజీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత అనేక రాష్ట్రాల్లో కాకుండా అనేక దేశాల్లో, ఇవాళ అమెరికాలో ఎంఎస్ ఆస్ట్రాలజీ ఉంది. దాదాపు 40 నుంచి 42 దేశాల్లో జ్యోతిష్ శాస్త్రము శాస్త్రంగా పరిడవిల్లుతుంది. జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో కూడా జ్యోతిష్ శాస్త్రం. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇతర దేశాల్లో కూడా మన దేశంలో ఉన్నటువంటి ఆస్ట్రాలజీ బుక్స్, మన పరాశరుడు రాసినటువంటి
పుస్తకాలు కానివ్వండి, వరాహమీరుడు రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ఆర్యభట్ట రాసినటువంటి గ్రంథాలు కానివ్వండి, వాటిని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ భాషల్లోకి అనువదించుకొని అక్కడ ఎంఎస్ ఆస్ట్రాలిగా దీన్ని కోర్సుని మనం ప్రవేశపెట్టాం. కాబట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాల్లో అధికారికంగా దీన్ని కోర్సులుగా చేశారు. కాబట్టి మనం దీన్ని నమ్మటానికి ఆస్కారం ఉంది. చాలామంది జ్యోతిష్ శాస్త్రం, సరే వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఒక సమిష్టి శాస్త్రం. అంటే ఒక ప్రాంతంలో ఒక సమూహంలో ఏం జరుగుతుంది అని తెలియచేయడానికి దానికి ఒక శాస్త్రబద్ధమైన లెక్క, గణితం ఉంది. ఇవాళ ఇంట్లో కూర్చొని జ్యోతిష పండితులు, సిద్ధాంతులు గ్రహణం ఎప్పుడు పడుతుందో చెప్తారు, ఏ గ్రహణం ఎప్పుడు పడుతుందో చెప్తారు, సూర్యగ్రహణం ఎప్పుడు, చంద్రగ్రహణం ఎప్పుడు, గంటలు నిమిషాలతో సహా. ఎట్లా సాధ్యమైందండి? ఇంట్లో కూర్చుంటున్నాడు ఆయన. లౌకిక విద్యలేవి ఆయనకు లేవు. మనం ఏదో ప్లాంటోరియంలో మైక్రోస్కోప్ పెట్టుకొని ఆ సైంటిస్ట్ అదే చెబుతున్నాడు, ఇక్కడ సిద్ధాంతి గారు అదే చెప్తున్నారు. ఎలా సాధ్యమైంది? అట్లాగే ఆటుపోట్లు ఎప్పుడు వస్తాయి? అమావాస్య రోజున సముద్రం యొక్క పరిస్థితి ఏమిటి? పౌర్ణమి రోజున సముద్రం ఏ విధంగా ఉంటుంది? వర్షపాతం ఏ విధంగా వస్తుంది? భూములు, వాటి యొక్క పరిశీలన, పంటలు ఏ ఏ సమయాల్లో ఏవి పండుతాయి? ఇట్లా అనేక విషయాలు అంటే సమిష్టి శాస్త్రంగా దీన్ని గుర్తింపబడి. మరి వ్యక్తి శాస్త్రం ఏంటి? వ్యక్తిగా అంటే ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కొంత లోతైన పరిశీలన జ్ఞానం అవసరం. అంటే ఆయా పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని, ఆ సన్ రైజ్ని ఆధారంగా చేసుకొని, చాంద్రమానాన్ని, తర్వాత సౌరమానాన్ని ఆధారంగా చేసుకొని, ఒక గణిత శాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి జీవితంలో ఈ సంఘటన జరిగే అవకాశం ఉంటుంది చెప్పడానికి ఆస్కారం. ఇది ఒక అప్రాక్సిమేట్ సైన్స్, ఒక అంచనా శాస్త్రం. మామూలుగా ఇప్పుడు సైంటిస్టులు ఏం చెబుతున్నారు, ఏదో గంటకు 100 కిలోమీటర్ల గాలి వీస్తుంది అంటారు. అది 100 కావచ్చు, 90 కావచ్చు, 110 కావచ్చు. లేదా ఈరోజు సాయంత్రం వర్షం పడుతుంది అని చెప్తారు, లేదా ఇన్ని సెంటీమీటర్లు అని చెప్తారు, 20 సెంటీమీటర్ల వర్షపాతం. అది 18 కావచ్చు, 22 కావచ్చు. అప్రాక్సిమేట్గా మాత్రము అక్యురేట్గా చెప్పడానికి ప్రయత్నం అయితే ఈ శాస్త్రంలో జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక టార్చ్ లైట్. మన చేతిలో ఇప్పుడు అంధకారంలో వెళుతున్నాము, చీకట్లో వెళుతున్నాము, ఎక్కడ ఏముందో తెలియదు. ఒక టార్చ్ లైట్ వేయడం వల్ల మనం వెళ్ళే దారిలో ఏమేమి కనిపిస్తాయో వాటి కొంచెం దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. అది నేర్పుతుంది మనకు జ్యోతిష్. చాలామంది ఏమంటారంటే విధిరాతను తప్పించలేం కదా, మనకు దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది, మనం ఏం ప్రయత్నం చేసినా వృధానే కదా. కానీ అలా కాదు. అయితే కొన్ని జరుగుతాయి. కాలం దేన్ని ఉపేక్షించదు, దేన్ని ఆపదు. కాలగమనం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కానీ దీన్ని అతిక్రమించడానికి చేసే మానవ ప్రయత్నమే జ్యోతిష్యం. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని మనమేమి ఆపలేం. కానీ గొడుగు పెట్టుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఇస్తుంది జ్యోతిష్యం. గొడుగు పెట్టుకొని వెళ్ళేవాడు తన పని క్షేమంగా చేసుకొని వస్తాడు. గొడుగు మర్చిపోయిన వాడు వర్షంలో తడుస్తాడు, అంతే తేడా. కానీ వర్షం మాత్రము తన పని తను చేసుకుంటాడు. లేదా ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతుంటాయి, చెప్పులు వేసుకోవాలన్న పరిజ్ఞానాన్ని ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం. చెప్పులు వేసుకొని తన పని తను హాయిగా ఎండలో చేసుకుంటాడు. చెప్పులు లేనివాడు ఇబ్బంది పడుతుంది. అలా మనకు ఒక జ్యోతి అంటేనే వెలుగు అని అర్థం. జ్యోతిష్ శాస్త్రం అంటే నక్షత్రానికి జ్యోతి అని. నక్షత్రం వెలుగునిస్తారు. అట్లా కొద్దిగా మన జీవితాలు అంధకారంలో పోకుండా కొంచెము అనువైనటువంటి మార్గంలో మనం వెళ్ళటానికి జ్యోతిష్ శాస్త్రం మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పటిదాకా నేను చూసినటువంటి జ్యోతిష గ్రంథాలు కానివ్వండి, తర్వాత సాఫ్ట్వేరు అవి కానివ్వండి, దాదాపుగా ఒక 80 నుంచి 90% నమ్మశక్యంగానే ఉన్నాయి. దాదాపు నాకు ఒక
2-3 డిస్ట్రిక్ట్ల నుంచి నాకు కాంటాక్ట్లో ఉంటారు. వరంగల్, ఖమ్మం, గుంటూరు జిల్లాల నుంచి. దాదాపు నేను అంచనా వేసినటువంటి విషయాలు దాదాపు 80-90% మనం నమ్మటానికి ఆస్కారంగా ఉంది. అందువల్ల గత 10 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు 21వ తారీఖు నుంచి గురు పౌర్ణమి నుంచి ఒక లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చేసింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా చాలా అప్డేట్స్ వచ్చాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ప్రిడిక్షన్స్ వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకొని మీకు జ్యోతిష్యాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా ఆ రోజు నుంచి మనకు ఒక కోదండరామ యూట్యూబ్ ఛానల్, మరి మా దేవాలయం పేరు, మా ఇష్టదైవం, మా కులదైవం రామచంద్ర స్వామి, ఆయన పేరుతో ఒక ఛానల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆదరిస్తారు. దాంట్లో కేవలము శాస్త్ర విషయాలు, ధర్మ సంబంధమైన విషయాలు, ధర్మ సందేహాలు, పండగలు, పబ్బాలు, వాటి ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యము, వీటికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీజన్తో ఉన్నాయి మాత్రమే, అపోహలు కాకుండా కేవలం ఆచరణీయమైనటువంటి విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాం. వాటిలో ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే మళ్ళీ నన్ను అడగటానికి ప్రయత్నం చేయండి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం మళ్ళీ నేను చేస్తుంటాను. నా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. ఇలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.